దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అలాంటి అవతారాలలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. సత్యవ్రతుడనే మహారాజు శ్రీహరి కోసం తపస్సు గావించి కృతమాలిక అనే ఏటిలో సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉంటాడు. అప్పుడు తన దోసిలిలో ఒక చిన్న చేప వస్తుంది. రాజు దయతో ఆ చేపను నీటిలో విడిచాడు. అప్పుడు ఆ చేప, నీటిలో పెద్ద పెద్ద చేపలు మొదలగునవి నన్ను చంపేస్తాయి, అందుకే మిమ్మల్ని ఆశ్రయించాను అని అంటుంది. రాజు జాలితో దానిని ఇంటికి తీసుకుని పోయి ఒక పెద్ద పాత్రలో ఉంచుతాడు. అది క్రమేపీ పెద్దదైపోతుంది. తరువాత దానిని కొలనులో ఉంచుతాడు. అది ఇంకా ఇంకా పెద్దదవుతుంది. అప్పుడు రాజుకి అర్థమయ్యి చేపను వేడుకుంటాడు. అప్పుడు ఆ చేప, రాజా, నువ్వు చాలా గొప్పవాడివి కనుక నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరిగ్గా ఇప్పటికి 7 రోజుల తర్వాత బ్రహ్మకు పగటి కాలం పూర్తి అవుతుంది. ఆ సమయంలో జల ప్రళయం సంభవించి 3 లోకాలు నీటి యందు మునిగిపోతాయి. అప్పుడు నేను పంపే ఒక పెద్ద నావను నువ్వు తీసుకుని ఆ సమయంలో నీవు భూమి మీద సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల వృక్షజాతులను, విత్తనాలను, ఔషధాలను సమకూర్చుకుని 7 ఋషులతో పాటు ఆ నావలో ప్రవేశించి నీటిలోనికి రమ్ము. ఆ సమయంలో ఆ నీటిలో ఆ నావ కొట్టుకుపోని పోకుండా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని నా కొమ్ముకు తగిలించుకుని ఆ నావను ఎటువంటి ఇబ్బంది రాకుండా చేస్తాను. బ్రహ్మరాత్రికాలం పూర్తి అయ్యేంత వరకు నేను ఈ నావను కాపాడుతాను అని చేప రూపంలో ఉన్న శ్రీహరి సత్యవ్రత మహారాజుకి చెప్తారు. అదే సమయంలో అలసి సొలసి నిద్రిస్తున్న బ్రహ్మదేవుని 4 ముఖముల నుండి ఉద్భవించిన 4 వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు అపహరిస్తాడు. ఆ వేదాలను అదే నీటిలో దాస్తాడు. అది గమనించిన చేప రూపంలో ఉన్న శ్రీహరి ఆ సోమకాసురుణ్ణి వెదికి వధించి వాడు దొంగిలించిన వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు. సృష్టికర్త మళ్ళీ సృష్టి చేయనారంభిస్తాడు. ఇదియే మత్స్యావతార కథ సారాంశం.